హాయ్ టు ఆల్. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసాము, ఒక ప్రొసీజర్ గురించి చూసాం. సో ప్రొసీజర్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ గ్రూప్ ఆఫ్ ఎగ్జిక్యూటబుల్ హై లెవెల్ స్టేట్మెంట్స్ అని చెప్పాను. సో నెక్స్ట్ ఏం చెప్పాను, సో ప్రొసీజర్ని మనం డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం కాబట్టి దాన్ని ఒక మాడ్యూల్గా క్రియేట్ చేయాలి. సో మాడ్యూల్ అంటే ఏం చెప్పాను, కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్స్ అని చెప్పాను. ఓకేనా? సో కలెక్షన్ ఆఫ్ ప్రొసీజర్. సో ఈ మాడ్యూల్ కూడా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం. సో అసలు మాడ్యూల్ ఎలా క్రియేట్ చేస్తాం, క్రియేట్ ఆర్పీజీ మాడ్ ఆర్ లేదంటే ఆప్షన్ 15 తీసుకుని చేస్తాం. సో ఈ మాడ్యూల్ కూడా డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం కాబట్టి ఒక ప్రోగ్రామ్ అనేది క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ పీజిఎం కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసి సో దాన్ని అప్పుడు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చూసామంటే ఒక సింపుల్ ప్రొసీజర్ చూసాం. సో ఏంటి, హెడర్ స్పెక్స్లో నో మెయిన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇది మెయిన్ ప్రొసీజరే. సో ఫస్ట్ ఏంటి, ప్రొసీజర్ డిక్లేర్ చేసాం. ఈ ప్రొసీజర్ డిక్లరేషన్నే మనం ప్రోటోటైప్ అని కూడా అంటాం. సో ప్రోటోటైప్ అంటే ఏం లేదండి. సో ఎప్పుడైతే మనం ప్రొసీజర్ని డిక్లేర్ చేసి ఇక్కడ ఆప్షన్ డిక్లరేషన్ టైప్ దగ్గర పిఆర్ అని ఇస్తే చూడండి, టైప్ పిఆర్ ఇఫ్ ది స్పెసిఫికేషన్ డిఫైన్స్ ఏ ప్రోటోటైప్ ఫర్ ఎట్ కాల్. సో సింపుల్గా ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రొసీజర్ని కాల్ చేయాలంటే మనం ఏంటంటే ప్రోటోటైప్ అనేది డిఫైన్ చేయాలి. సో దీన్ని పిఆర్తో ఇస్తాం. దీన్ని ప్రొసీజర్ డిక్లరేషన్ అనొచ్చు, లేదంటే ప్రోటోటైప్ అని కూడా అనొచ్చు. సో పారామీటర్ పాస్ చేయాలంటే పిఐ అంటున్నాం. టైప్ పిఐ ది స్పెసిఫై ది డెఫినేషన్ ప్రొసీజర్ ఇంటర్ఫేస్. సో సో దీన్నేమో ప్రొసీజర్ డిక్లరేషన్ ఆర్ ప్రోటోటైప్ అని అంటాం. ఓకేనా? సో దీన్ని వచ్చేసరికి ప్రొసీజర్ ఇంటర్ఫేస్ ఆర్ ప్రొసీజర్ డెఫినేషన్ అని కూడా అనొచ్చు. ఈ ప్రొసీజర్ ఇంటర్ఫేస్లోనే మనం ఎంట్రీ పారామీటర్స్ ఇస్తాం. ఇక్కడేమో మామూలు జనరల్గా పీ లిస్ట్లో ఎలా ఇస్తామో అలా ఈ పారామీటర్స్ అన్నమాట. సో ఏంటి, ప్రొసీజర్ని డిక్లేర్ చేసాం, ఆ ప్రోటోటైప్ని డిఫైన్ చేసాం. ఆ తర్వాత ఏంటి, ప్రొసీజర్ని కాల్ చేసాం. కాల్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ప్రొసీజర్కి వెళ్ళి ఎగ్జిక్యూట్ అవుతుంది. లాస్ట్ వీడియోలో నేనేంటంటే సింపుల్గా ఇది చెప్పాను. ఈరోజు ఏంటంటే ఇది సపరేట్గా ఒక నేనంటే సబ్ ప్రొసీజర్ గురించి చెప్తాను, దాన్ని డీబగ్ మోడ్లో కూడా చూపిస్తాను. ఓకేనా? సో ఫస్ట్ ఏం చేద్దామంటే, సో ఇప్పుడు నేనేం చెప్పాను, సబ్ రొటీన్ అనేది విత్ ఇన్ ది ప్రోగ్రామే యూజ్ చేయగలం. బట్ సబ్ ప్రొసీజర్ అంటే ఏం చెప్పాను, విత్ ఇన్ ది ప్రోగ్రామ్ కాల్ చేయొచ్చు, లేదంటే అవుట్ సైడ్ ది ప్రోగ్రామ్ కూడా కాల్ చేయొచ్చు. బట్ ఇదేం చేశాను, లాస్ట్ వీడియోలో ఓన్లీ విత్ ఇన్ ది ప్రోగ్రామే కాల్ చేస్తాను. ఈరోజు ఏం చేస్తానంటే దీన్ని అవుట్ సైడ్ ది ప్రోగ్రామ్ కూడా కాల్ చేస్తాను. సో దానికోసం ఏంటంటే నేను ఒక ప్రొసీజర్ని ఫస్ట్ ఒక ప్రొసీజర్ని క్రియేట్ చేస్తాను. సో ప్రొసీజర్ని క్రియేట్ చేస్తాను. సో దానికి ఏంటంటే పిఆర్జీ 10 అని ఇచ్చా, టైప్ ఆర్పీజీఎల్ఈ. సో ఇక్కడ ఏమి ఇస్తానంటే హెచ్ స్పెక్లో ఏమీ డిఫైన్ చేయను. ఏమీ డిఫైన్ చేయకపోతే ఏంటిది మెయిన్ ప్రొసీజర్ అన్నట్టు. సో ఇప్పుడు ఏం చేస్తానంటే ప్రొసీజర్ ప్రోటోటైప్ ఆర్ ప్రొసీజర్ డిక్లరేషన్ ఇస్తాను. సో ప్రొసీజర్ నేమ్ ఏంటి, యూపీపీఈఆర్ కదా. సో ఏంటి, ప్రోటోటైప్ ఆర్ ప్రొసీజర్ డిక్లరేషన్ అంటే పిఆర్ అని ఇవ్వాలి. సో లెంత్ ఎంత అయితే ఇస్తున్నామో సో అదే లెంత్ ఇస్తాం. సో లెంత్, సో డిక్లరేషన్ అయిపోయింది. సో పారామీటర్ పంపాలి కదా. సో పారామీటర్ వాల్యూస్ అనేవి ఇవ్వాలి. సో పారామీటర్ ఏమి ఇస్తానంటే స్ట్రింగ్ అని ఇస్తాను. సో లెంత్ వచ్చేసరికి 20A. ఓకేనా? సో ఇప్పుడు ఏంటంటే నాకు రిజల్ట్ ఇప్పుడు ఏంటంటే సో ప్రొసీజర్ని సింపుల్గా కాల్ చేద్దాం. సో ప్రొసీజర్ని కాల్ చేయాలంటే ఇన్ బిట్వీన్ ఎలా కాల్ చేస్తాం, అండ్ ఫ్రీ. సో వీటి మధ్యలోనే కదా రాసేది. వీటికన్నా ముందు మనం అసలు పారామీటర్ పంపుతున్నాం అంటే ఆ పారామీటర్ అనేది డిఫైన్ చేయాలి కదా. ఫస్ట్ ఆ పారామీటర్ డిఫైన్ చేద్దాం. సో ఏమి ఇస్తున్నాను, స్ట్రింగ్. సో స్టాండ్ అలోన్ వేరియబుల్కి ఇస్తున్నాను. సో లెంత్ 20 ఇస్తున్నా. ఓకే. సో పారామీటర్ పంపాం కాబట్టి ఆ పారామీటర్ డిఫైన్ చేశాను. సో పారామీటర్ డిఫైన్ చేశానంటే దానికి వాల్యూ ఇవ్వాలి కదా. సో ఫస్ట్ స్ట్రింగ్ వాల్యూ ఇద్దాం. స్ట్రింగ్ ఈక్వల్ టు ఏమి ఇస్తున్నానంటే వెల్కమ్. సో స్మాల్ లెటర్స్ కదా, స్మాల్ లెటర్ నుంచి అప్పర్ కేస్ కదా, వెల్కమ్ టు ఆర్పీజీ ప్రోగ్రామ్. ఓకేనా? సో ఇది స్ట్రింగ్. సో ఇప్పుడు ఏంటి, ప్రొసీజర్ని కాల్ చేయాలి కాబట్టి కాల్ చేయాలంటే ఎలా, సింపుల్గా మనం ఎలా కాల్ చేస్తాం, పిఆర్ అప్పర్ విత్ స్ట్రింగ్. సో స్ట్రింగ్. సో ఇప్పుడు ఈ రిటర్న్ అంటే ఇది కాల్ చేస్తున్నాం, వాల్యూ రిటర్న్ చేస్తుంది కదా, ఆ వాల్యూని స్టోర్ చేసుకోవాలి కదా. దానికోసం ఏంటంటే ఒక వేరియబుల్ రిజల్ట్ ఈక్వల్. సో ఈ వేరియబుల్ కూడా డిక్లేర్ చేయాలి కదా. సో దానికోసం ఏంటంటే రిజల్ట్ అని, సో రిజల్ట్ అనేది కూడా డిఫైన్ చేద్దాం. ఓకేనా? సో కావాలంటే ఇది క్యాప్స్లెట్ లేదు, రిజల్ట్. ఓకేనా? సో ఇక్కడ కూడా కావాలంటే స్మాల్లో ఇచ్చిన ఓకే, ప్రాబ్లం ఏం కాదు. సో క్యాప్స్లో రిజల్ట్ ఈక్వల్ టు ఇది. సో ఇప్పుడు వచ్చిన రిజల్ట్ని డిస్ప్లే చేయాలి కదా. సింపుల్గా రిజల్ట్ని డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే. సో ఇది మెయిన్ ప్రొసీజర్ ప్రోగ్రామ్ ఎండ్ చేస్తున్నా. INLR
ఈక్వల్ టు స్టార్ ఆన్. సో సింపుల్గా ఏం లేదండి. ఇప్పుడు ఏం చేశానంటే సో చూడండి, సో ఎంట్రీ పారామీటర్ అంటే పారామీటర్ పాస్ చేయడానికి పీ లిస్ట్ పాస్ చేయడానికి ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను. ఆ పారామీటర్ ప్రొసీజర్ ప్రోటోటైప్లో డిఫైన్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి పంపుతాను పీ లిస్ట్ అన్నట్టు. ఇదో సింపుల్గా చెప్పాలంటే పీ లిస్ట్ అన్నట్టు. సో రిజల్ట్ రిటర్న్ వస్తుంది కదా, ఆ వాల్యూని స్టోర్ చేసుకోవడం రిజల్ట్ అనే వేరియబుల్ ఒకటి డిఫైన్ చేశాను. సో ఆ తర్వాత ఏం చేశాను, సో ప్రొసీజర్ని ఇప్పుడు కాల్ చేస్తున్నా. కాల్ చేయాలంటే పారామీటర్ పంపాలి కదా, సో ఆ పారామీటర్కి వాల్యూ ఇక్కడ అసైన్ చేశాను. సో రిజల్ట్ ఈక్వల్ టు పిఆర్ అప్పర్ అని చెప్పి ఆ పారామీటర్ పాస్ చేసా, వచ్చిన వాల్యూని డిస్ప్లే చేస్తున్నా. ఇప్పుడు ఇది సో ఫస్ట్ ఏంటి, ప్రొసీజర్ డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం కాబట్టి దీన్ని మాడ్యూల్గా క్రియేట్ చేయాలి. సో మాడ్యూల్గా క్రియేట్ చేయాలంటే క్రియేట్ ఆర్పీజీ మాడ్ కదా. సో అదే ఇద్దాం, కమాండ్ ఇద్దాం, క్రియేట్ ఆర్పీజీ మాడ్. సో టేక్ F4 అండ్ F10 ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఇవ్వాలి. మాడ్యూల్ నేమ్ ఏంటి, పిఆర్జీ ప్రోగ్రామ్ 10 కదా. సో 14255. సో లైబ్రరీ ఇదేంటి, ప్రొసీజర్ సోర్స్ ఫైల్ నేమ్ 3. సో లైబ్రరీ వచ్చేసరికి వర్మ 4255. సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఏంటి, పిఆర్జీ 10. ఓకేనా. సో పిఆర్జీ 10, సో లైబ్రరీ ఇది, సో సోర్స్ ఫైల్ ఇది. ఆ తర్వాత ఏంటంటే డీబగ్ మోడ్లో చూడాలంటున్నాం కాబట్టి కంపైలర్ ఆప్షన్ దగ్గర వచ్చేసరికి నో డీబగ్ ఐఓ ఇవ్వండి. సో డీబగ్ వ్యూ దగ్గర వచ్చేసరికి సోర్స్ అని ఇవ్వండి. ఓకేనా, ఎంటర్. సో చూడండి, సో మాడ్యూల్ అనేది క్రియేట్ అయింది, వర్క్ ఓబీజే పిఆర్జీ 10 మాడ్యూల్ అనేది క్రియేట్ అయింది. కావాలంటే ఎప్పుడు క్రియేట్ అయిందో చూడండి, 9:30, 24, 8:17 ఈ టైంలో క్రియేట్ అయింది. ఓకే, సో మాడ్యూల్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, ఈ మాడ్యూల్ నుంచి ఓకేనా, ఈ పిఆర్జీ 10 అనేది ఉంది కదా, ఈ ప్రొసీజర్ని యూజ్ చేసి సో ఎప్పుడైతే మనం ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ఆటోమేటిక్గా ఏమవ్వాలంటే ఈ సెకండ్, సో ఇందులో ఉన్న ఈ ప్రొసీజర్ కాల్ అవ్వాలి. ఓకేనా, అంటే ఈ డిక్లరేషన్ ఇది దగ్గరకు వచ్చి ఈ ప్రొసీజర్ కాల్ అవ్వాలి. సో ఇది కాల్ అవుతుందో లేదో చూద్దాం. సో వెయిట్, ఓకే, ఇది ఇక్కడికి వచ్చి ఈ ప్రొసీజర్ కాల్ అవ్వాలి. సో ఇప్పుడు ఏంటిది, పిఆర్జీ 01 కదా. సో ఈ ప్రొసీజర్ కాల్ అవ్వాలి. సో అప్పుడు ఏంటి, ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలి కదా. సో ఓకే, దీన్ని కూడా డీబగ్ మోడ్లో, ఇది 15 డీబగ్ మోడ్ కదా, F10. సో ఇక్కడ వచ్చేసరికి నో డీబగ్ ఐఓ. సో ఈ వ్యూ వచ్చేసరికి సోర్స్ అని ఇస్తుంది, డీబగ్ వ్యూ. సో యూఆర్సి సోర్స్, సో నో ఎర్రర్స్. ఇప్పుడు క్రియేట్ పీజిఎం. సో టేక్ F4, ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇస్తుందంటే XYZ అని ఇస్తున్నాం. లైబ్రరీ వచ్చేసరికి 4255. సో ఇక్కడ మాడ్యూల్ నేమ్ ఇవ్వండి. సో ఫస్ట్ ఏంటి, పిఆర్జీ 10 కదా. సో వర్మ 4255. ఓకే, సెకండ్ మాడ్యూల్ నేమ్ ఏంటి, పిఆర్జీ 01. సో లైబ్రరీ నేమ్ వర్మ 4255. సో ఇప్పుడు ఎంటర్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే ప్రోగ్రామ్ నాట్ క్రియేటెడ్. సో చూడండి, సో F5. సో ఇప్పుడు ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, వర్క్ జాబ్ స్కూల్ ఫైల్ కదా 4. సో స్కూల్ ఫైల్ F6. సో చూడండి, 5 ఇది కాదు. సో ఓకే, సో మనకి ఏంటంటే ఒక ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ ఏంటంటే, సో అగైన్ ఆ స్టేట్మెంట్ చేస్తాను, క్రియేట్ పేజ్. సో చూడండి, F1, F10, F6. చూడండి, ప్రోగ్రామ్ నాట్ క్రియేటెడ్, నాట్ ఆథరైజ్డ్ టు సర్వీస్ ప్రోగ్రామ్. సో ఏంటంటే మనకు ఒక ఎర్రర్ వస్తుంది. ఏంటి, సో డెఫినేషన్ నాట్ ఫౌండ్ ఫర్ ది సింబల్ పిఆర్ అప్పర్. సో ఈ పిఆర్ అప్పర్ అనే దానికి డెఫినేషన్ అనేది ఫౌండ్ అవ్వలేదు. సో ఈ డెఫినేషన్ ఫౌండ్ అవ్వలేదంటే సో మీనింగ్ ఏంటంటే, సో మనం ఇక్కడి నుంచి కాల్ చేస్తాం. ఓకేనా, సో ఇక్కడ నుంచి పిఆర్ అప్పర్ని కాల్ చేస్తున్నాం. బట్ ఎక్కడ ఉంది అది, ఇందులో ఉంది. బట్ ఇదేంటంటే వేరే ప్రొసీజర్లో దీన్ని కాల్ చేయాలంటే ఈ ప్రొసీజర్ ఇది ఉంది కదా, ఈ ప్రొసీజర్ డెఫినేషన్ దగ్గర ఏంటంటే మనం ఒక కీవర్డ్ డిఫైన్ చేయాలి. ఆ కీవర్డ్ ఏంటంటే, సో ఈ ప్రొసీజర్ డెఫినేషన్ దగ్గర మనం ఏమి ఇస్తాం అంటే ఎక్స్పోర్ట్ అని ఇస్తాం. ఓకేనా, మిగతాదంతా కామన్. ఓకే, నేను కావాలంటే ఒక నిమిషం, ఈ ఫస్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీన్నే కాపీ చేస్తాం. సో ఇదేమి ఇస్తా అంటే RPG 9 అని ఇస్తాం. ఓకేనా, RPG 9 ఓపెన్ చేయండి. సో చూడండి,
ఏదైతే ప్రొసీజర్ అప్పర్ ఉందో సో దీన్ని ఇందులో మనం ఈ ప్రొసీజర్ని కాల్ చేయాలి. సో కాల్ చేయాలంటే మనం ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఈ కీవర్డ్ దగ్గర ఏమి ఇస్తామంటే ఎక్స్పోర్ట్, ఇది ఒకటే అన్నమాట. ఎప్పుడైతే మనం ఈ ప్రొసీజర్ అనేది ఎక్స్పోర్ట్గా డిఫైన్ చేస్తామో ఇక్కడ, ఓకేనా, ఎక్స్పోర్ట్ అని డిఫైన్ చేస్తే వేరే ప్రొసీజర్ నుంచి కాల్ చేసి దీన్ని యాక్సెస్ చేయొచ్చు. సో ఫైల్ చేస్తున్నా, సారీ 14 కాదు 15 F4 F10 నో డీబగ్ IO, ఓకేనా. సో ఇది వచ్చేసరికి సోర్స్. సో చూడండి నో ఎర్రర్స్. సో ఇప్పుడు ఏంటి ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ PGM టేక్ F XYZ సో వర్మ 42551. సో ఇక్కడ ఏంటి PGM 10 ఇద్దాం. సో వర్మ 42551. సో PGM 09 సో వర్మ 42551. సో సింపుల్గా ఎంటర్. ప్రోగ్రామ్ నాట్ క్రియేటెడ్. సో write this F1 F6 module RPG placed in library Varma 420 created. Okay. No module found for the specified PGM 10 in library. No module found for the specified value PGM 9. Modules level. Okay. Work OBJ PGM 10. Okay. So ప్రస్తుతం 15. వర్క్ ఆబ్జెక్ట్ చేద్దాం. వర్క్ OBJ PGM 10. The problem why it is not work OBJ PRG కదా, సారీ PGM అది. ఓకే ఓకే ఇవి చూడండి PRG, ఇది PRG 10. OBJ PRG PGM అని ఇస్తున్నట్లు ఐ థింక్. సో చూడండి ఇవన్నీ ఇప్పుడు చూడండి క్రియేట్ PGM XYZ వర్మ 42551. సో ఇదేంటి PRG కదా, PRG 10. సో VRMA 42551. సో ఇదేంటి PRG 09 సో వర్మ 42551. సో ఎంటర్. సో చూడండి ప్రోగ్రామ్ XYZ క్రియేటెడ్ ఇన్ లైబ్రరీ. సో ఇప్పుడు మనం ఏంటంటే సో ఇప్పుడు దీన్ని డీబగ్ మోడ్లో చూద్దాం. strdbg. సో ప్రోగ్రామ్ నేమ్ ఏంటి XYZ టేక్ F4 YS. సో చూడండి ఇప్పుడు డీబగ్ మోడ్లో చూస్తే ఏంటంటే సో మనం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చూడొచ్చు. సో ఇప్పుడు ప్రొసీజర్ నుంచి మెయిన్ ప్రొసీజర్ నుంచి ఆ సబ్ ప్రొసీజర్కి వెళ్ళాలి. సో సబ్ ప్రొసీజర్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తామో చూద్దాం. సో ఇదేంటంటే ఒక ప్రొసీజర్ని అవుట్ సైడ్ ది ప్రోగ్రామ్ సోర్స్ నాట్ అవైలబుల్. ఓ షిట్, 1 minute. ఇది నేను మళ్ళీ 15 F4 10 స్టార్ నో డీబగ్ IO. సో URC సోర్స్. ఓకే MDBG. సో F9 create PGM. సో ప్రోగ్రామ్ క్రియేటెడ్. సో డీబగ్ స్టార్ట్ చేద్దాం. సో చూడండి సో ఇప్పుడు ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ చేసి సో ఒక ప్రొసీజర్ మెయిన్ ప్రొసీజర్ నుంచి ఆ సబ్ ప్రొసీజర్కి ఎలా వెళ్తుందో చెక్ చేద్దాం. సో అప్పుడు ఏంటంటే ఒక ప్రొసీజర్ నుంచి ఇంకో ప్రొసీజర్ని కాల్ చేయాలంటే ఏం ఆప్షన్ ఉంటుంది అనేది కూడా చూడొచ్చు. బట్ మనం జనరల్గా ఏంటి ఒక ప్రోగ్రామ్ నుంచి ఇంకో ప్రోగ్రామ్ కాల్ చేసేటప్పుడు సో షిఫ్ట్ F10 ప్రెస్ చేస్తాం. ఇన్ ది సేమ్ వే కాల్ XYZ. సో చూడండి ఈ ప్రొసీజర్లో ఉన్న F10 దగ్గర ప్రెస్ చేస్తున్నాను. సో చూడండి ఫస్ట్ ఏంటి వాల్యూ అసైన్ అవుతుంది. సో ఇప్పుడు ఏంటి ప్రొసీజర్ దగ్గర కరెక్ట్గా ఈ లైన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే షిఫ్ట్ F10 ప్రెస్ చేస్తాం. సో ప్రెస్ చేస్తే ఎక్కడికి వచ్చాము. సో ఈ RPG 09 కదా, ఇదే కదా సబ్ ప్రొసీజర్ అనేది. సో ఇప్పుడు F10 ఇస్తున్నాం. F10 ఇస్తే చూడండి ఎక్కడికి వచ్చింది ప్రొసీజర్ బిగిన్. ఈ పైన స్టేట్మెంట్స్ ఏమన్నా ఎగ్జిక్యూట్ అయినాయా లేదు, ఆటోమేటిక్గా ఎక్కడికి వచ్చింది ఇక్కడికి వచ్చింది అనమాట. సో ఇప్పుడు F10 ఇచ్చా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది రిజల్ట్ ఎక్స్లేట్ జరిగింది. సో రిజల్ట్లో ఏముందో చూడండి. సో ఆటోమేటిక్గా అప్పర్ కేస్ కన్వర్ట్ అయింది. బట్ మనం ఇచ్చింది ఏంటి
మనం ఇచ్చింది చూడండి, మనం ఇచ్చింది లోయర్ కేసే కదా, సో ఇందులోకి ఏమొచ్చింది అప్పర్ కేస్ వచ్చింది. సో సింపుల్గా ఇప్పుడు F10 ఇస్తే ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఇలా అనమాట. సో ఇలా ఒక ప్రొసీజర్ నుంచి ఇంకో ప్రొసీజర్ని ఎలా కాల్ చేస్తామంటే ఇలా కాల్ చేస్తాం. ఏంటి సింపుల్గా ఆ ప్రొసీజర్ దగ్గర ఇలా అనమాట. మనం ఏమి ఇస్తామంటే ఇలా ఎక్స్పోర్ట్ అని ఇస్తాం. బట్ ఇన్ రియల్ టైం ఎలా ఉంటుందంటే, సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడేంటి ఇదొకటి, ఇక్కడ కూడా మనం ఒక ప్రొసీజర్ని కాల్ చేసాం. బట్ ఇన్ రియల్ టైం ఎలా ఉంటుందంటే, సో సింపుల్గా ఈ సబ్ ప్రొసీజర్స్ అన్నీ, ఫర్ ఎగ్జాంపుల్ నాకేంటంటే ఇప్పుడు ఏంటి ఓన్లీ ఒక ప్రొసీజర్ ఉంది, అప్పరే ఉంది. బట్ ఇప్పుడు నాకేంటి, సో ఫర్ ఎగ్జాంపుల్ 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. సో పిఆర్ అప్పర్ అండ్ పిఆర్ లోవర్, ఓకేనా, 2 ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను 2 ప్రొసీజర్స్ని కాల్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తానంటే, సో వీటి డిక్లరేషన్ ఏంటి, వీటిని ఒక ప్రొసీజర్ నుంచి కాల్ చేస్తాను, ఒక మెయిన్ ప్రొసీజర్ నుంచి కాల్ చేస్తాను. సో వీటిని ఎక్కడైతే కాల్ చేస్తానో అవన్నీ ఒక సబ్ ప్రొసీజర్గా క్రియేట్ చేస్తాను. దానికోసం నేనేం చేశానంటే, సో చూడండి నాకు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు పిఆర్ అప్పర్, ఓకేనా, ఇదంతా ఒక ప్రొసీజర్, దాని యొక్క ప్రోటోటైప్ ఇక్కడ ఇచ్చాను, ఓకేనా, ఫస్ట్ ప్రోటోటైప్. దాని లోవర్కి ఇంకో ప్రోటోటైప్ ఇచ్చాను. సో ఇప్పుడు డెఫినేషన్ ఇస్తున్నాను, పిఆర్ అప్పర్ అని చెప్పి బిగిన్. సో సింటాక్స్లో డిఫరెన్స్ ఏమి ఉండదండి, సేమ్ ఇందాక ఏదైతే ఉందో సేమ్ అదే ఉంటుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే జస్ట్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ లైన్ నుంచి జస్ట్ ఇక్కడ వరకు ఈ 14 లైన్ వరకు ఉండదు అన్నమాట, మిగతాదంతా కామన్. సో ఇది 14 లైన్ కూడా కాదు. ఇందులో మళ్ళీ ఏంటంటే మనం ఈ డిక్లరేషన్ ఏదైతే ఉందో ప్రోటోటైప్ ఉందో ప్రోటోటైప్ ఇస్తాం, జస్ట్ ఈ కాలింగ్ ఉండదు అన్నమాట, జస్ట్ అంతే. సో చూడండి ఫస్ట్ ఏంటంటే మనం ఏ ప్రొసీజర్ని అయితే కాల్ చేయాలో దాని ప్రోటోటైప్ ఇస్తాం. అండ్ ఈ హెడర్లో నో మెయిన్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే ఈ సబ్ ప్రొసీజర్గా డిఫైన్ చేస్తున్నాం కాబట్టి. సో నో మెయిన్ అని ఇస్తే ఇదేమవుతుందంటే సబ్ ప్రొసీజర్ అవుతుంది అనమాట, ఓకేనా. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నో మెయిన్ డిఫైన్ చేస్తామో అది సబ్ ప్రొసీజర్ ఇంకా. సో దాన్ని డైరెక్ట్గా మనం అసలు ఏమీ చేయలేం. సో చూడండి ఇప్పుడు నో మెయిన్ అని ఇచ్చాం. ఫస్ట్ ఏంటి పిఆర్ అప్పర్, దాని ప్రోటోటైప్ డిఫైన్ చేసాం, ప్రోటోటైప్ ఆర్ డిక్లరేషన్ అనుకో. తర్వాత ఇంకో ప్రొసీజర్ ఉంది పిఆర్ లోవర్ అనేది, దాని యొక్క ప్రోటోటైప్ ఆర్ డిక్లరేషన్ చేశాను. ఆ తర్వాత ఏంటి పిఆర్ అప్పర్ అనేది దాన్ని బిగిన్ చేస్తాను, అండర్ పీ స్పెక్లో బిగిన్ చేశాను. అలాగే ఎండ్ చేస్తాను, ఎక్కడ ఎండ్ చేశాను చూడండి, పిఆర్ అప్పర్ ఎండ్ చేశాను. ఆ తర్వాత ఏంటి పారామీటర్ ఉంది. సో దాని ప్రోటోటైప్ కదా ప్రొసీజర్ ఇంటర్ఫేస్ ఇచ్చాను. ఆ తర్వాత ఏంటి పారామీటర్ పాస్ చేస్తున్నాను. సో లోవర్ అప్పర్ కాన్స్టెంట్ వాల్యూస్ కావాలి కాబట్టి ఎక్స్లెట్లో అవి డిఫైన్ చేసుకున్నాను. సో అలా కాకుండా ఇవి 2 గ్లోబల్గా డిఫైన్ చేశారు అనుకోండి టాప్లో, ఇక్కడ మళ్ళీ ప్రతిసారి డిఫైన్ చేయాలి, ఇక్కడ ఒకసారి చేయాల్సిన అవసరం లేదన్నమాట. సో ఇప్పుడు ఏంటి రిజల్ట్ కోసం ఒక స్టాండ్ ఎలోన్ వేరియబుల్ డిఫైన్ చేశాం. సో ఇది ఆల్రెడీ మనం చేసింది అనమాట. జస్ట్ ఏంటంటే ఇది ఒక లోవర్కి ఇది అప్పర్కి ఒకసారి రాస్తాం, అగైన్ లోవర్ కూడా అలాగనమాట. పిఆర్ లోవరు, సో బిగిన్ ఎక్స్పోర్ట్. సో పిఆర్ లోవరు ప్రోటోటైప్ ప్రొసీజర్ ఇంటర్ఫేస్, తర్వాత స్ట్రింగ్ ఎంట్రీ పారామీటర్ డిఫైన్ చేసాం. ఆ తర్వాత ఏంటి కాన్స్టెంట్ వాల్యూస్ రిటర్న్కి రిజల్ట్ అనేది డిఫైన్ చేస్తాం, రిజల్ట్లోకి రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ చూడండి లోవర్ నుంచి అప్పర్ కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ దానిలో అప్పర్ దానిలో, లోవర్లో ఏమవుతుంది అప్పర్ నుంచి లోవర్కి కన్వర్ట్ అవుతుంది. సో సింపుల్గా ఇదన్నమాట. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఫైల్ చేస్తున్నాను, సో ఇప్పుడు దీన్ని సో మాడ్యూల్ క్రియేట్ చేస్తున్నాను. 15 టేక్ F4 F10. సో సోర్స్ మోడ్లో ఇస్తున్నాను, ఆప్షన్ నో డీబగ్ IO. సో ఇది వచ్చేసరికి సోర్స్ ఇస్తున్నాను, సో URC సోర్స్ ఎంటర్. సో నో ఎర్రర్. సో ఇప్పుడు మెయిన్ ప్రొసీజర్ ఏంటంటే, సో ఈ మెయిన్ ప్రొసీజర్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే చూడండి, సో అగైన్ ప్రోటోటైప్ అప్పర్కి ఇచ్చాను, లోవర్కి ఇచ్చాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను అగైన్, సో ఓ ప్రోటోటైప్స్ కాల్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటి అప్పరు, సో స్ట్రింగ్ ఏమో లోయర్ కేస్ ఇచ్చాను, సో కాల్ చేశాను, అది డిస్ప్లే చేస్తున్నాను. ఆ తర్వాత ఏంటి అప్పర్ కేస్ ఇచ్చాను, సో ఇప్పుడు ఏంటి పిఆర్ లోయర్ని కాల్ చేస్తున్నాను. సో సింపుల్గా దీన్ని ఫైల్ చేస్తున్నాను. సో దీన్ని కూడా స్టార్ నో డీబగ్ IO RPG03. సో RPG03 నుంచి నేను దేన్ని కాల్ చేస్తున్నాను 4ని, అంతే కదా. సో ఇప్పుడు ఏంటంటే ప్రోగ్రామ్ క్రియేట్ చేద్దాం. క్రియేట్
పీజిఎం. సో నేనేమన్నాను, ప్రోగ్రామ్ నేమ్ సేమ్ ఇవ్వచ్చు, డిఫరెంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు నేనేమిస్తున్నా అంటే PRG04 అని ఇస్తున్నాను. సో లైబ్రరీ వర్మ 42551. సో ఇప్పుడు ఏంటి, PRG04 ఒకటి. సో ఇంకొకటి వర్మ 425, ఇంకోటి ఏంటి PRG03 ఇంకొకటి. సో వర్మ 4255. సో ఎంటర్. సో ప్రోగ్రామ్ క్రియేట్ అయింది. సో ఇప్పుడు డీబగ్ చేద్దాం. strDbg PRG04 కదా మనం ఇచ్చింది ప్రోగ్రామ్ నేమ్. సో ఇప్పుడు ఏంటంటే డీబగ్ చేసి చూద్దాం. సో డీబగ్ చేస్తే కెనాట్ డీబగ్. ఓకే, సో చూడండి, ఇప్పుడు డీబగ్ చేస్తే మనం ఏం చేస్తున్నాము, ఈ మెయిన్ ప్రొసీజర్ నుంచి 2 సబ్ ప్రొసీజర్స్ని కాల్ చేస్తున్నాం. అప్పుడేంటి, మనకి ఎన్ని ప్రొసీజర్స్ అయినా కాల్ చేసుకోవచ్చు అనమాట. బట్ ఇంతకుముందు ఏం చేస్తాం, ఒక సబ్ ప్రొసీజర్ని కాల్ చేసాం. ఇప్పుడు చూడండి, కాల్ చేద్దాం. సో చూడండి, HSpecలో ఉన్నాం. సో కాల్ చేస్తే ఎక్కడికి వచ్చింది, ఫస్ట్ స్ట్రింగ్ ఎస్ఐన్ అవుతుంది. సో ఇప్పుడు అప్పర్ ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాం, F10 ఇచ్చాం. సో F10 ఇస్తే ఎక్కడికి వచ్చింది, హెడర్ స్పెక్ నో మెయిన్ అంటే ఆటోమేటిక్ ఇదేంటి, సబ్ ప్రొసీజర్ అనమాట. సో ఇప్పుడు చూడండి, F10 ఇచ్చాను, ఎక్కడికి వచ్చింది, ఇదే కదా మనం కాల్ చేసింది, దీని బిగిన్ దగ్గరికి వచ్చింది. ఆ తర్వాత ఏమైంది చూడండి. సో ఈ రిజల్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఇప్పుడు రిజల్ట్లో ఏముందో చూడండి, ప్రస్తుతానికి రిజల్ట్లో ఎంటీ. సో F10. సో ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇప్పుడు రిజల్ట్లో చూడండి. సో మనం స్మాల్ లెటర్స్ ఇస్తే అప్పర్ కేస్ లెటర్ వచ్చింది. సో ఇప్పుడు F10 ఇస్తున్నారు. F10 ఇస్తే ఏమైంది, అప్పర్ ఎండ్. సో అగైన్ ఎక్కడికి వచ్చేస్తుంది, మెయిన్ ప్రొసీజర్ మాడ్యూల్ 03కి వచ్చేసింది. ఇప్పుడు ఆ రిజల్ట్ వాల్యూ ఏముందో చూడండి, F11 తీసుకుంటే క్యాప్స్ లెటర్లో ఉంది. ఇప్పుడు F10 ఇస్తే ఆ వాల్యూ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు అగైన్ ఏమవుతుంది, స్ట్రింగ్కి అప్పర్ కేస్ లెటర్స్ వస్తుంది. సో ఇప్పుడు వరకు స్ట్రింగ్లో మీరు చేస్తే ఇదే ఉంటుంది, లోయర్ కేసే ఉంటుంది. కావాలంటే ఇక్కడ F11 తీసుకోండి, ఇంకా ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, లోయర్ కేస్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు చూడండి, F11 తీసుకుంటే ఏంటి, అప్పర్ కేస్ ఏదైతే ఇచ్చాం. ఇప్పుడు ప్రొసీజర్ని కాల్ చేస్తున్నాం, షిఫ్ట్ F10. సో తీసుకుంటే ఎక్కడికి వచ్చింది, లోవర్ కేస్ దగ్గర బిగిన్ అవుతుంది. సో ఇప్పుడు F10 ఇస్తే, సో ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు రిజల్ట్లో చూస్తే మీకేముంటుందంటే లోవర్ కేస్ లెటర్స్ ఉంటుంది. సో ఇది. సో ఇప్పుడు F10 ఇస్తే సింపుల్గా ఎండ్కి వస్తుంది. చూడండి, డిస్ప్లే, ఆ వాల్యూ డిస్ప్లే అవుతాం, ఇలా అనమాట. సో ఇలా మనం ఏంటంటే, సో ప్రొసీజర్ని డీబగ్ ఎలా చేయాలంటే, మాడ్యూల్ చేసేటప్పుడే వాటిని డీబగ్ వ్యూలో పెట్టుకోవాలి, అంటే ఇది సోర్స్ వ్యూలో పెట్టుకోవాలి. అప్పుడు డీబగ్ చేసేటప్పుడు సోర్స్ మోడ్లో మనకు కనపడుతుంది అన్నమాట. సో ఇలా ఒక మెయిన్ ప్రొసీజర్ నుంచి, ఓకేనా. సో ఇక్కడ ప్రోటోటైప్స్ అన్నీ ఇలా డిఫైన్ చేసి, ఈ మెయిన్ ప్రొసీజర్ నుంచి మనం ఏంటంటే ఇలా సబ్ ప్రొసీజర్ని కాల్ చేస్తాం. ఈ సబ్ ప్రొసీజర్స్ అన్నీ మనం ఎలా అంటే ఇలా సపరేట్ ప్రోగ్రామ్గా పెట్టుకుంటాం. ఇలా నెంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఇందులో యాడ్ చేసుకోవచ్చు. బట్ వాటిలో మనం ఏంటి, పర్టికులర్గా ఇప్పుడు ఏంటి, 2 కాల్ చేశాను కాబట్టి ఓకే, లేదు అలా కాదు ఒకటే కాల్ చేయాలనుకోండి, అప్పుడు ఏముంది, జస్ట్ నేను ఇది ఒక్క ప్రొసీజరే డిఫైన్ చేసుకుంటాను. అప్పుడు ఏముంది, ఇది ఒకటే కాల్ అవుతుంది, ఈ సెకండ్ మనం కాల్ చేయలేదు కాబట్టి అది కాల్ అవుతుంది అనమాట, ఇలా అనమాట. సో మనం ప్రొసీజర్స్ అన్నీ, సబ్ ప్రొసీజర్స్ అన్నీ సపరేట్గా ఒక దానిలో పెట్టుకుంటాం. సో వాటికి కన్ఫామ్గా మనం వేరే ప్రోగ్రామ్ నుంచి కాల్ చేయాలనుకుంటే ఎక్స్పోర్ట్ అని డిఫైన్ చేయాలి, లేదు విత్ ఇన్ ది ప్రోగ్రామ్ అయితే ఓన్లీ ఇదన్నమాట. సో దీన్ని బట్టి మనకేమర్థమైంది, ప్రొసీజర్స్ అనేది విత్ ఇన్ ది ప్రోగ్రామ్ కాల్ చేయొచ్చు, అవుట్ సైడ్ ది ప్రోగ్రామ్ కాల్ చేయొచ్చు. అండ్ ప్రొసీజర్స్లో మనం ఏంటి, సమ్ లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయొచ్చు. లోకల్ వేరియబుల్స్ అనేవి విత్ ఇన్ దిస్ ప్రొసీజరే యూజ్ అవుతుంది అన్నమాట, వేరే ప్రొసీజర్లో వీటిని యూజ్ చేయాలంటే అవ్వదు. సో అందుకే చూడండి, ఈ ప్రొసీజర్కి ఒకసారి డిఫైన్ చేసుకున్నాను, ఈ ప్రొసీజర్కి ఒకసారి డిఫైన్ చేసుకున్నాను, ఇలా అనమాట. సో పారామీటర్స్ ఎలా పాస్ చేయాలి అవన్నీ మీకు ఒక ఐడియా ఉంది. సో ఇది ప్రొసీజర్ గురించి, మా సబ్ ప్రొసీజర్ గురించి, మాడ్యూల్ గురించి, హౌ టు క్రియేట్ ఏ ప్రోగ్రామ్. రేపు ఏంటంటే సర్వీస్ ప్రోగ్రామ్ గురించి చూద్దాం. సర్వీస్ ప్రోగ్రామ్ అంటే ఏం లేదంట, గ్రూప్ ఆఫ్ మాడ్యూల్స్, నథింగ్ బట్ సర్వీస్ ప్రోగ్రామ్ అనమాట, ఓకేనా. సో సర్వీస్ ప్రోగ్రామ్ గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, ప్లీజ్ subscribe my channel. Thank you.